ప్రైజ్ ద లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆమేన్. దేవుడు మనల్ని ఎందుకు గద్దిస్తారు, ఎందుకు శిక్షిస్తారు, ఇది ఫస్ట్ తెలుసుకుందామండి. ఫస్ట్ది ఏంటంటే, మనకి ఏదైనా ఒక పాపం విషయంలో క్షమాపణ ఇంకా దొరకలేదేమో, లేకపోతే మన జనరేషన్ కర్సెస్ ఇంకా ఉన్నాయేమో, అప్పుడు దేవుడిని అవును నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అడిగితే ఆయన తప్పకుండా క్షమిస్తారు, ఆ శిక్ష నుండి విడుదలిస్తారు. సెకండ్ది ఏంటంటే, దేవుడికి దూరం అయిపోతున్నామేమో, అందుకే మన లైఫ్లో ఒక ప్రాబ్లమ్ని ఆయన పర్మిట్ చేశారేమో. ఆ ప్రాబ్లం లేకపోతే మళ్ళీ ఇంకొకసారి పాపంలో పడిపోతామని దేవుడు ఎంత బాగా ఆలోచించారు కదా. థర్డ్ది ఏంటంటే, మన లైఫ్నే ఇంకొకరికి టెస్టిమోనీగా ఉంచడానికేమో. స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే, వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రతిదీ పోగొట్టుకున్న, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, డిసీజెస్ వచ్చినా కూడా దేవుడిని వదలరండి యోబులాగా. మరి మన లైఫ్లో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకున్నాయో ఒకసారి టెస్ట్ చేసుకుందామా.